చెంచులు కానీ, రాజగోండ్స్ కానీ, లంబాడీస్ కానీ, కోలాంస్ కానీ, ఇందులో కూడా మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దురదృష్టవశాత్తు అక్షరాస్యత శాతం కొంతమంది కొన్ని గిరిజనులు తక్కువ అవడం వలన ప్రగతి పథంలోకి రాలేకపోతున్నారు. ప్రభుత్వ పరంగా వాళ్ళకి అవన్నీ చేసినప్పటికీ కూడా కొంత సమయం పడుతుంది. 6% ఉన్న ట్రైబ్స్ కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అది 10% వరకు ఎదిగి ముందు మంచి ఫలితాలు రావచ్చు. ఎక్కువ మంది విద్యతో పాటు మంచి ఉద్యోగాలు, వాళ్ళకి గౌరవంగా అన్నీ ఇవి వస్తుంటాయి. అన్ని ప్రగతి పథంలో చాలా వరకు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చాలా దగ్గరగా సన్నిహితంగా పనిచేసినటువంటి మా మిత్రులు TRIలో ఉన్నారు. వాళ్ళ గైడెన్స్ తీసుకొని మనం ఏమైతే చేయగలం, వాళ్ళకి తెలంగాణకి ఒక కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక మంచి ఎగ్జిబిషన్స్, ఒక మెటీరియల్ కల్చర్స్ని, ఇటువంటి టెక్నికల్ గైడెన్స్ అంతా కూడా మనం వాళ్ళకి సమయానుకూలంగా ఏర్పడడం జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాల్ని మనం చక్కగా ఒకటి అవుతుంది. సంతలు గిరిజన జీవితాల్లో చాలా అపురూపమైనటువంటివి. మీ జానపద సాహిత్యంలోనే అద్భుతంగా రాసినటువంటి సంతల గురించి చాలా బాగా రాశారు పాటల్లో. అవి చక్కగా అర్థం చేసుకుంటే ఒక రీసెర్చర్గా నేనైనా అంత డిస్క్రైబ్ చేయలేను అంత అందంగా. ఎందుకంటే తెలంగాణ జానపదంలో అసలు వాళ్ళు దేనిని విడిచిపెట్టలేదు. ఒక సంతన కానీ, ఒక ముంతన కానీ ఏది కూడా అద్భుతంగా రాశారు.